హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ సిస్టర్స్ తెలుగు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నేను పొద్దునే లేచాను ఈరోజు. సో మీకు ఒకటి చూపిద్దామని చెప్పి పైకి వచ్చేసాను. ఒక్కసారి మా ఊరు పల్లెటూరు కదా, సో అది ఎలా ఉందో చూడండి మంచుతోటి. సో చుట్టూ చూడండి. చూడండి ఈరోజు చిన్న హార్వెస్ట్. పైకి వస్తే నాకు పచ్చిమిర్చి కనిపించింది, సో కొయ్యాలనిపించింది, అందుకే కోస్తున్నాను. అదంతా కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన చెట్లు అండి ఇవి. సో మేము ఎక్కడి నుంచి తీసుకురాలేదు, ఇవి మామూలుగా చెట్లకి వేస్ట్ నీళ్ళు పోస్తాం కదా, సో దాంట్లో నుంచి వచ్చిన పచ్చిమిర్చి అండి. చూడండి ఇవన్నీ మనం ఆర్గానిక్గా పండించినవేనండి. ఒక్క చెట్టే కానీ 3 కాయలు వచ్చేసినాయి. సో ఇంకా మీకు చూపిస్తాను రండి. ఇవన్నీ కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన ఇవే. సో చూడండి ఇది కూడా ఇవి కూడా అండి, ఇవి కూడా కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన చెట్లే. సో మనమేం ప్రత్యేకించి వేయలేదు ఈ మొక్కలు. సో ఇది కానీ ఇవన్నీ వంగ మొక్కలు కానీ అన్నీ అవి అలాగే వచ్చినాయి. సో కింద కూడా ఉన్నాయి, చూపిస్తాను పదండి. హాయ్, ఇప్పుడు కిందకి వచ్చేసాం. చూడండి మా పుదీనా చెట్టు ఎంత బాగుంటుందండి. సో మేము కర్రీలోకి వేసుకునేది ఇదే చెట్టుని. సో ప్రతి ఆదివారం దీన్నే యూజ్ చేస్తాం. మేము బయట ఎక్కడి నుంచి కొనుక్కురాము. మొక్క అండి, చూసారు అసలు చిన్న చెట్టుకి గుత్తులుగా ఎలా కాస్తున్నాయో చూడండి. మేమైతే దీనికి ఎరువు ఏం వేయలేదండి. సో మామూలుగా కిచెన్ వేస్ట్తో వచ్చిన వాటర్నే మేము దీనికైతే ఏం ప్రత్యేకించి ఎరువు ఏం వేయమండి. సో చూడండి అయినా గుత్తులుగా ఎలా కాస్తున్నాయో. చిన్న మొక్కనండి, మేము ఈ మధ్య అంటే కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన వాటర్తో వచ్చింది ఈ మొక్క. సో దీనికైతే ఏం ఎరువులు అట్లాంటివి ఏం వేయం, కానీ చూడండి కొన్ని రోజులకి మనం ఇది హార్వెస్ట్ చేసుకోవచ్చు. హాయ్, చూడండి ఇటువైపు కూడా వేసాను. ఇక్కడ చూడండి ఒక టమాటా కాయ వచ్చేసింది, కోస్తున్నాను దీన్ని నేను. ఏం కాదు, ఇక్కడ ఉంటుంటే ఏ ఒకటి తినేస్తున్నాయండి, అందుకనే కట్ చేసేసి ఇంట్లో పెట్టేసాం అనుకో 2 డేస్కి పండిపోతాయి. సో ఇవన్నీ ఇదేనండి. ఇంకా టమాటాలు చూడండి ఎన్ని కాసాయో చూడండి. బాగానే కాసినాయి, చాలా కాసినాయి అండి. సో ఇక్కడ చాలా మొక్కలు అయితే ఉన్నాయి, చాలా అటువైపు వెళ్ళాలి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసారు కదా, సో దీని మీద మీకు అంటే ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ కూడా చేయండి. పూత మీద ఎలా బాగుందో చూడండి, పూత అయితే వచ్చింది. బాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే.